బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల కలకలం చెలరేగింది. మెస్ ఇన్ఛార్జ్ వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు బాధిత విద్యార్థినులు. తమ పేర్లు బయటపెడితే కెరీర్ కి ఇబ్బంది కాబట్టి ఆడియో రూపంలో షీటింగ్ కి ఆన్లైన్ లో కంప్లైంట్ చేశారు వీరు. ఇప్పటికీ తాము ఎన్నిసార్లు ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఈ విద్యార్థినులు. వీరు కోటి ఉమెన్స్ కాలేజీలో పీసీ చేస్తూ ఉస్మానియా గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నారు. ఇక్కడ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ కారణంగా తమకు హాస్టల్లో ఉండాలంటేనే భయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షీటింగ్ వారు దయచేసి మా కంప్లైంట్ తీసుకుని వినోద్ పై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్స్. ఇక కోటి ఉమెన్స్ విశ్వవిద్యాలయంలో కూడా గర్ల్స్ పడుతున్న ఆవేదన అంతా కూడా బయట పెట్టారు. ఇప్పుడు ఏదైతే మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ఉన్నాడో తనని వేధిస్తున్నాడంటూ కూడా కంప్లైంట్ చేశారు. అయితే వీడియోలు బయట పెడితే కనుక తన కెరీర్ కి ప్రాబ్లం అంటూ ఆడియో రూపంలో షీటింగ్ కి కంప్లైంట్ ఇస్తున్నాము, దయచేసి మా కంప్లైంట్ తీసుకుని వినోద్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా తమ ఆవేదనంతా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే ఉమెన్స్ విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఘటన జరగడం కలకలం రేగిందని చెప్పాలి. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే కూడా చూడాలి. రెస్పెక్టెడ్ మేడం, నేను కోటి ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్ మేడం. నేను కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుకుంటున్నాను. హాస్టల్ కూడా అక్కడే ఉంటున్నాను. నేను కోటి ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లోనే. కోటి ఉమెన్స్ కాలేజ్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ వల్ల మా అందరికి గర్ల్స్ అందరికి చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. ఆయన బిహేవియర్ మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది వరకే మేము మా మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశాం, కానీ వాళ్ళు ఆయనకి ఎలాంటి యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళు ఆయనకు సపోర్టివ్ ఉన్నారు మేడం. ఈ విషయం వల్ల అందరు సఫర్ అవుతున్నారు, కానీ ఎవరు వచ్చి ముందుకొచ్చి చెప్పడానికి కానీ దాని గురించి ఫైట్ చేయడానికి కానీ ఎవరు రెడీగా లేరు మేడం. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ వస్తాయి, ఫేస్ రివీల్స్ అవుతాయి. దానివల్ల మేనేజ్మెంట్ కానీ వినోద్ కానీ మమ్మల్ని పర్సనల్లీ టార్గెట్ చేస్తారనే భయం పట్టుకుంది మేడం. దానివల్ల మేము ఇన్ని రోజులు ఇప్పటివరకు ఎవరు వచ్చి ముందుకు వచ్చి చెప్పలేదు మేడం. కానీ ఇన్ని రోజులని భరిస్తాం మేడం. మాకు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలి మేడం. Respected ma'am, I am the student of Koti Women's College ma'am. మాకు ఈ కాలేజ్లో ఒక ప్రాబ్లం ఉంది మ్యామ్. మెస్ ఇన్ఛార్జ్ వల్ల ఆయన మెస్ ఇన్ఛార్జ్ నేమ్ వినోద్ మ్యామ్. ఆయన వల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బందికి గురవుతున్నారు మ్యామ్. అందులో నేను ఒకదాన్ని. ఆయన బిహేవియర్ ఎట్లుందంటే ఏ అమ్మాయి అయినా ఇబ్బంది పడేలా ఉంది మ్యామ్. దీని గురించి మేము మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరూ ఆయనకే సపోర్టివ్ ఉన్నారు మ్యామ్. మాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వస్తే ఇమీడియట్ యాక్షన్ ఉంటుందని మీకు మెసేజ్ చేశాం మ్యామ్. దీని గురించి మీరు ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే మాకు అంత హెల్ప్ అవుతుంది మ్యామ్. రోజు రోజుకి చాలా ఇబ్బంది అవుతుంది మ్యామ్. చూస్తున్నాం కదా, ఏదైతే కోటి ఉమెన్స్ విశ్వవిద్యాలయంలో కూడా ఇలాంటి ఘటన జరగడం అనేది సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే విద్యార్థినులు కూడా క్లియర్ కట్ గా చెప్పుకొస్తున్నారు. ఇది వరకు కూడా ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేశాము, అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బట్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ పై అయితే కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ ప్రస్తుతం అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. సో ఏదైతే మా పేర్లు బయట పెడితే కనుక మా కెరీర్ కి ప్రాబ్లం, అందుకని ఆడియో రూపంలో పంపిస్తున్నామంటూ కూడా షీ టీమ్స్ కి అయితే తమ ఆవేదన మొత్తం కూడా రికార్డ్ చేసి అయితే పంపించారు. ప్రస్తుతం ఈ ఆడియో సంచలనంగా మారిందని చెప్పాలి. సో మరి ఇప్పుడు వినోద్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ప్రిన్సిపాల్ పై కూడా దీనిపై చర్యలు తీసుకుంటారా అనేది కూడా చూడాలి. సో ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా వారి బాధను వ్యక్తపరుస్తున్నా కూడా ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ దీనిపై స్పందించకపోవడం ఎంతో బాధాకరమైన విషయమని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, మనం ఆ విద్యార్థినులు చెప్పిన ఆడియో మొత్తం కూడా విన్నాము. సో ఎందుకు ఇదివరకు ప్రిన్సిపాల్ కూడా అతనిపై చర్యలు తీసుకోలేదు? అసలు వినోద్ ఎప్పటి నుంచి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి?
అఖిల, ఉమెన్స్ విశ్వవిద్యాలయంలో వేధింపుల కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. విద్యార్థినులు విడుదల చేసిన ఆడియోలో కొన్ని సంచలన విషయాలు వాళ్ళు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా మెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి వినోద్ తమని వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కూడా వాళ్ళు కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్కి, ఇటు వార్డెన్కి, ఉన్నతాధికారులకు కూడా హాస్టల్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడంతో ఇంకా వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆడియోలో క్లియర్గా చెప్పారు విద్యార్థులు, మేమే కాదు అనేక మంది విద్యార్థులు వినోద్ బిహేవియర్ వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు, వేధింపులకు గురవుతున్నారు. అయినా కూడా ఇప్పటివరకు తనపైన చర్యలు తీసుకోవడం లేదు. లేడీస్ హాస్టల్లో మెన్స్ అంటే స్టాఫ్ అనేది ఉండొద్దు, కానీ అతను ఎందుకు పనిచేస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు. తన వల్ల అంటే మహిళా సిబ్బంది ఉంటే మేము ఫ్రెండ్లీగా ఉండగలుగుతాం. తాను భోజనం జనరల్గా లేడీస్ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జ్గా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం భోజనానికి సంబంధించి కావచ్చు, రాత్రి భోజనానికి సంబంధించి కావచ్చు, అదంతా వ్యవహారాలన్నీ కూడా వినేదే చూసుకుంటాడు. సో ఈ నేపథ్యంలో హాస్టల్లో అంటే కొంత ఫ్రీగా ఉంటారు, వాళ్ళకి ఇష్టమైనటువంటి డ్రెస్లు అనేది వేసుకుంటూ ఉంటారు. కొన్ని ఆ డ్రెస్ల మీదనే అసభ్యకరంగా కామెంట్ చేస్తూ తమని వేధింపులకు గురి చేస్తున్నాడు. తమను వివిధ రకాలుగా మానసికంగా కూడా తాను వేధింపులకు గురి చేసేవాడు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవాడు, అసభ్య పదజాలంతో దూషించేవాడు అన్నట్లుగా కూడా విద్యార్థులు చెప్తున్నారు. ఈ అన్ని అంశాలపైన కూడా ఇటు కాలేజీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో వారు నేరుగా షీటీంని ఆన్లైన్ ద్వారా ఆశ్రయించారు. అందులో ఈ అంశాలన్నీ వెల్లడించారు. వినోద్ మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నాడు, మేము ప్రశాంతంగా హాస్టల్లో ఉండలేకపోతున్నాం, వెంటనే అతనిపైన చర్యలు తీసుకోండి. మేము గతంలో కూడా ఇటు కాలేజీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మేనేజ్మెంట్ అంటే హాస్టల్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నారు. ఇక మాకు ఎవరు సపోర్ట్ లేదు, కాబట్టి షీటీం అయినా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. కొన్ని ఆడియోలు కూడా షీటీంకు పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఘటన పైన మరి షీటీం వాళ్ళు ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఇప్పటికే గత కొన్ని రోజులుగా అనేక మంది విద్యార్థులు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కూడా వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ పేర్లు కానీ తమ వీడియోస్ కానీ బయటకు వస్తే మా కెరీర్కి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. వాళ్ళు డైరెక్ట్గా మమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేసే అవకాశం ఉంది. అందుకే మేము రహస్యంగా మా పేర్లు లేకుండా కేవలం కంప్లైంట్ రూపంలో మాత్రమే షీటీంకి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తామన్నట్టు కూడా వాళ్ళు ఆడియోలో చెప్పారు. సో ఈ మొత్తం ఘటన పైన మరి ఉమెన్స్ కాలేజ్కి సంబంధించినటువంటి వీసీ లేదా ప్రిన్సిపల్ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఖచ్చితంగా జనరల్గా ఉమెన్స్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టళ్లలో ఉమెన్స్ మహిళలు మాత్రమే సిబ్బందిగా ఉండాలి, మెస్ ఇన్ఛార్జిగా ప్రత్యేకంగా వాళ్ళనే ఉంచుతారు. కానీ ఇక్కడ వినోద్ని ఎందుకు పెట్టారు, ఎందుకు విధులు నిర్వహిస్తున్నాడు, గత కొన్ని సంవత్సరాలు కూడా తానే పనిచేస్తున్నట్లుగా కూడా విద్యార్థులు చెప్తున్నారు. కొన్ని రోజులుగా వేధింపులు ఇంకా పెరిగిపోతున్న నేపథ్యంలోనే తాము షీటీంని ఆశ్రయించామన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పటికైనా షీటీం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ లేదంటే హాస్టల్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు స్పందించి వినోద్ పైన చర్యలు తీసుకొని మాకు మహిళా సిబ్బందిని మెస్లో అపాయింట్ చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. మరి ఈ వినోద్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. అఖిల. రైట్ సాగర్.